హలో కాపీ, ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరం కాబట్టి నేనైతే నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. కొత్తగా ఉంటుంది అనమాట ఇది కూడా. నువ్వు ఎక్కువ కస్టమ్స్ ఆడతావు కాబట్టి నీకు ఇప్పుడు ఇచ్చే ఛాలెంజ్ ఫుల్ మ్యాప్లో. సో ఫుల్ మ్యాప్లో ఏంటంటే నువ్వు రెండు కూడా షార్ట్ గన్సే పెట్టుకోవాలి. అయితే M188 లేదా M10 ఈ రెండు గన్స్ కాంబోతో మాత్రమే నువ్వు బూయా కొట్టాలి. సో ఫుల్ మ్యాప్లో నీకు ఇది ఛాలెంజ్ ఇస్తున్నా. కంప్లీట్ చేసి వీడియో పెట్టు, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్, మన పాలు అన్న అయితే మనకైతే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చిండు. ఫుల్ మ్యాప్లో మనం అయితే ఫుల్ మ్యాప్ అంతంతనే ఆడదాం. సో ట్రై చేద్దాం, కొడతామో ఏమంటారు అంతా. ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. సీజన్ అయితే చేంజ్ అయిన నుంచి ఫస్ట్ గేమో సెకండ్ గేమో తెలియదు. అండ్ లూపీ అయితే అంతంతనే ఉంది. చూద్దాం, కొడతాం. గన్ను దొరికితే కొట్టేవాళ్ళం, గన్ను దొరికిపోతే కొంచెం కష్టం అయ్యే ఛాన్స్. అది ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా సీదా మ్యాచ్లోకి అయితే పోదాం. నాకేమో ల్యాండింగ్ రాదు, ఎలానో ఇక రాగానే వచ్చేసినాయి ల్యాండ్ బటన్ రాగానే. ఇక్కడైతే 2-3 ఇండ్లు ఉన్నాయి కదా, ఇండ్లోనైతే వెతుకుదాం. దిగినాం కదా, ఇక గన్నలేం కదా. చూద్దాం ఏడైనా గన్ను దొరుకుతుందా. ఇంట్లోకైనా దొరకలే, అదేదేదో ఉన్నాయి కానీ నాకు కావాల్సిన గన్ను మాత్రం దొరకలేదు. UMP అంట ఏదేదో ఉంది. హెల్మెట్, అవసరానికి హెల్మెట్ అయితే తీసుకున్నాం. అక్కడ ఇల్లు కనిపిస్తుంది, అందులోకైతే పోదాం సీదా. ఈ నుంచి మనం ఫ్లాష్ అయిపోయాం. ఫ్లాష్లా ఇంటికైతే వచ్చాం. చూద్దాం ఏదైతే అదేదో వచ్చిందంటే ఇట్లా గన్ను ఏకే ఇదేదో కటానం ఏదేదో ఉంది. అంటే నాకు కావాల్సిన M188 మాత్రం దొరుకుతుంది. టోకెన్స్ తీసుకున్నాం కానీ. అండ్ చిన్న గన్ను, చిన్న గన్ను అయితే దగ్గర పెట్టుకున్నాం ఎమర్జెన్సీ పర్పస్. లోపల ఇంట్లో చూద్దాం. ఏం లేదు, P90 చిన్న గన్స్. మళ్ళీ ఆడుకోదాం ఫ్లాష్లా. ఈ చెక్క బిల్డింగ్ కాడ దొరుకుతుంది. వేస్ట్ తీసుకున్నాం. ఇదేదో ప్లాస్మా గన్ను, మనకు కావాల్సిన గన్ దొరకాల. ఏదో అసలుకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎలానో ఉంది. ఫస్ట్ టైం కదా ఈ ఫుల్ మ్యాప్స్కి దేనికి ఇవ్వాలి. అండ్ అప్పుడెప్పుడో ఛానల్ స్టార్టింగ్లో ఉందా, అది సెన్సీ కోసం అప్పుడు చెప్పిన. మళ్ళీ ఇప్పుడే కిందనైతే చూద్దాం. మెడికిట్ ఉంది, మెడికిట్స్ అయితే తీసుకున్నాం. ఇంట్లోకి ఎంత పోతుందా, లేకనన్నా పోతుందా, పోదు. రైట్ సైడ్ మళ్ళీ పోవాలి. సరే టోకెన్స్ అయితే తీసుకున్నాం. ఏదో గన్స్ ల్యాండ్ మీద తీసుకున్నాం. నిన్నైతే గన్ అయితే దొరకలేదు కదా, ఇక సీదా గన్ దొరికిన కాడికి పోయాడు. ఆ గన్ను కోసం ఈడదాకా M10 అయితే దొరికింది. ఏడేనో తిరిగితే ఈడ దొరికింది. 30 అదోకి వచ్చింది. M188 ఏమన్నా దొరుకుతాయేమో కదా ఈడ. ఇక దొరికితే ఇక ఫైట్ అయితే తీసుకున్నాం. ఇలా అబ్బా బ్రో, ఈడైతే M188 దొరికింది. సీదా ఫైట్స్కే పోదాం పా. నాకైతే ఒక ఎనిమిది అయితే కనిపించిండు. వాడు ఇటే వస్తుండు, నన్ను చూడలేడు కావచ్చు. సెకండ్ ట్రాక్ అయితే లేకపోతాం. కథ ప్యూర్ రెడ్ వాడి మిగిలి అయితే ఫినిష్ చేసుకున్నాం. 2 చేసుకున్నాం. కంటైనర్ కడికి చూద్దాం వాళ్ళ టీమ్మేట్స్ ఏమన్నా వస్తారు, గాళ్ళకి ఏమన్నా దిగుతారా. బయట కాడికి వెళ్ళిపోదాం. ఇక ల్యాగ్ ఎందుకు, వీడియో చాలా ల్యాగ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి అయితే వచ్చేసినాం. సో ఇంట్లోకి అయితే పోదాం. నా మెడికిట్స్ కానీ ఉంటాయి, వెహికల్స్ ఉన్నావు. అరే ఒకడు వచ్చి హెడ్. సరేలే నిన్న అనుకుంటా అన్నీ జరిగిపోతాయని ఆ మ్యాచ్ చాలా అయిపోయింది. సో ఫ్రస్ట్రేషన్తో ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే అంతా పగడబందీగా అన్ని ప్లాన్ చేసుకున్నాం. వచ్చినాకలో అయితే దిగుదాం. గన్ను దొరకగానే ఈ మ్యాచ్ ఖచ్చితంగా కొట్టాలి, ఖచ్చితంగా గెలవాలి. కొద్దిగా టఫే వచ్చింది లాబీ. లేట్ లేకుండా సీదా ఫైట్ కడికి పోదాం. ఇక
ఇక్కడైతే గన్ అయితే దొరికింది. ఇక్కడ 8 దిగినట్టు సౌండ్ కొద్దిగా సౌండ్ వచ్చింది. ఆ చెక్క బిల్డింగ్లు ఏమన్నా మెడికల్స్ కానీ ఏమన్నా ఇంకో అమండబుల్స్ దొరుకుతాయి మీరు. ఇందులో అయితే P90 ఒకటే ఉంది, ఏం లేదు. ఈ బిల్డింగ్లో కూడా ఫుట్ ప్రింట్స్ అయితే వస్తున్నాయి. ఎన్ని మన దగ్గర ఎంపీ వాడు ఎర్ర పండిపోయింది షార్ట్. ఏమన్నా పడిందా షార్ట్? హెల్త్ అయితే వేసుకున్నాం, మొత్తం హెల్త్ అంతా పోయింది. పైకి వెళ్ళి హెల్త్ వేసుకున్నాం. నెక్స్ట్ ఎన్ని దగ్గరికి పోదాం, చాలా లేట్ అయింది ఇక్కడికి వీడియో. నాకైతే వెహికల్ సౌండ్ వచ్చింది, ఎన్ని ఉన్నట్టుండి. ఇక్కడ ఫుట్ ప్రింట్స్ అయితే వస్తున్నాయి, నా దగ్గరికి వస్తున్నట్టుండు. ఇటుండ ఇట్లాడు ఎన్ని వచ్చిండు అబ్బా, రెడ్ కందిపోయింది అలాగా పడింది షార్ట్. ఈడనైతే ఫైట్ అయ్యండి, ఇంకో ఎన్ని ఉన్నాయి వచ్చి చూద్దాం. నేనైతే రిపేర్ కిట్ అయితే వేసుకున్నాం, చూద్దాం. కిందికి ఏమైనా ఉండదు, ఏం లేదు. ఇక్కడ వాలేసింది అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు పైసానా చేద్దా. అప్పుడు 75 వచ్చింది. నెక్స్ట్ కిటికీల నుంచి దూకుదాం. ఫస్ట్ కిందికి వెళ్దాం, తప్పించుకున్నాం. వాడు ఎంబడిన వాడుతుండదు, ఎంబడిన చుట్టూ నాడు కూడా 57, 60 ఇంకా ఉరుకుడే టైంకి వెళ్ళట్లేదు. తీసి మళ్ళీ హెల్త్ చేస్తాను. నేనైతే హెల్త్ వేసుకున్నాను ఫస్ట్. ఆడ తిరిగి వస్తుండు, మనమైతే ఇది ఎక్కి వెళ్ళిపోయాం. కాలేదే వాళ్ళనుకుంటే వాడు వస్తాడని చూద్దాం. మెడికిట్ చూద్దాం, వస్తాడా? వాడు ఆడనే తిరుగుతుండు, వాడు అటు వెళ్ళిపోతూ మనం బ్యాక్ స్టెప్ వేద్దాం. ఏమన్నా ఉందా లోడ్ బాక్స్లో? ప్యాన్ ఉంది, రిపేర్ కిట్ ఇది తీసుకున్నాం. ఇక్కడ ఏదో ఫుట్ ప్రింట్స్ వస్తున్నట్టు, ముంగటికైతే వెళ్దాం. ఆడే చూడు మీదికి ఎక్కడానికి ట్రై చేస్తాను. సగం అయితే డ్యామేజ్ కొట్టినాం కదా ఫ్లాష్ కూడా. రైట్ కౌలకి ఇంకో ఫుట్ ప్రింట్స్ వస్తున్నాం. అరే వాడు కొడుతుండు. దీనికైతే పక్కా రెడ్ కదా, పక్కా రెడ్ బాడీ. ఇప్పుడు ఎట్లా రెడ్ రైట్ ఎర్రగా పడింది కదా షార్ట్. అంత లూట్ అంతా ఏరుకున్నాం దగ్గర. రిపేర్ కిట్ అయితే వేసుకున్నాం, ముంగట మెడికెట్ తీసుకున్నాం. ఇక సీదా 8 దగ్గరికి పోదాం. ఇక ఫైట్ వీడియో చాలా లేట్ అయింది. నాకైతే ఇక్కడ వెహికల్ వచ్చిన సౌండ్ ఉంది. వీడ వెహికల్ నడుపుతున్నా. ఆ 2 బుల్లెట్లు కానీ ఇంకో 2 బుల్లెట్లు అయిపోయింది కాదు. సోనీ వచ్చింది. లూట్ అయితే వేరుకున్నాం. మన దగ్గర ఏమన్నా ఉందా చూద్దాం. చూసి లూట్ అంతా ఏరుకొని సీదా మనం ఇక జోన్కి వెళ్ళిపోదాం. ముంగటైతే నాకు ఎనిమిది అయితే కనిపించిండు వెళ్తుండు. అన్నీ కొట్టలేము మన అక్కడ 2 అమండబుల్ సెన్స్ ఉన్నాయి కదా. వాడేమన్నా ఇటు వస్తుందేమో చూద్దాం. ఒకవేళ ఇటు వస్తే క్యాంప్ చేసి కొట్టేద్దాం, ఎందుకంటే మనకి అమండబుల్ సెన్స్ ఉన్నాయి కదా. వాడు ఆడ జాయిస్టిక్ ఇస్తాం, చెట్టు కడిపోతాం. ఇంకేమన్నా వస్తారా అని ఇలా ఫైట్ అవుతుంది. ఎవరైనా చచ్చిపోతారేమో చూద్దాం. ఒకడు చచ్చిపోయినట్టుండు ముంగట. అరే ఏదో క్లిక్ అవుతుంది అబ్బా, వాలేసుకున్నా ముంగటేది. రైట్ ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోద్ది. రైట్ చూడొచ్చు. వాడు ఎట్లయినా మనల్ని కొట్టలేడు ఏమిటైనా. లూట్ అయితే వేసుకున్నాం, అంత మంచిగా ఉంది లూట్ దగ్గర. ఇంకా ఎవరైనా ఉండాలి. లాస్ట్ అలో 5 ఉంది. తెలిసి బాగానే వచ్చినాయి. ఈ స్టోన్ కాడ అయితే క్యాంప్ చేద్దాం. లాస్ట్ 4 మెంబర్స్ అంటే మనతో కాక ఇంకా 3 మెంబర్స్ లాస్ట్ జోన్ కదా. ఈయనే వెయిట్ చేద్దాం, ఫైట్ దాకా వెళ్దాం. ఫైట్లోనే తీసుకున్నాం లాస్ట్.
లాస్ట్ అలా 2కి వచ్చింది. చూద్దాం వాడే వస్తాడు. మన బింగ్ అయితే కరెక్టే ఉంది. ఇద్దరైతే చూస్తున్నారు మనల్ని. వాడే వస్తాడు చూద్దాం. వచ్చిండు ఎనిమిది వచ్చిండు. ఆ 2 బుల్లెట్ కనెక్ట్ అయింది. ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతుంది. ఇదేదో వేసిండు బాబు. పింగ్ ఇప్పుడు కొట్టాగా బ్రో ఇంటికి సచ్చింది అమ్మ. సో పాల్గొన్న ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్. అండ్ నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఫస్ట్ టైం కదా ఫుల్ మ్యాప్ యాడ్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఫస్ట్ టైం. సారీ గైస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే.